హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోను మోను 143. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. టుడే బ్లాగ్ వచ్చేసి దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఫస్ట్గా 3 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ మినపగుండ్లు, చిన్న బౌలు శనగపప్పు, కొద్దిగా మెంతులు, త్రీ 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. క్లీన్గా కడిగిన తర్వాత వాటర్ ఫిల్ చేసుకొని నానబెట్టుకోవాలి. మిక్సీ చేసుకోవాలి గ్రైండ్గా. కొంచెం రైస్ వేసుకోవాలి మనం మిక్సీ చేసుకునేటప్పుడు. దానివల్ల సాఫ్ట్గా, క్రంచీగా, కలర్ కూడా చేంజ్గా ఉంటుంది. దోశ అనేది టేస్ట్ వస్తుంది. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకున్నాక ఓవర్ నైట్ ఉంచుకోవాలి. సాఫ్ట్గా ఉంది. మనకి పట్టుకుంటే రవ్వలాగా ఉండకుండా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. బ్యాటర్ పెరుగు మీగడలాగా, పాల మీగడలాగా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. పెనం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. టిష్యూతో కానీ ఏదైనా క్లాత్ కానీ ఆనియన్ కానీ పెట్టి క్లీన్ చేసుకోవాలి. చూడండి దోశ ఎంత కలర్ వచ్చిందో. మనకు ఆ రైస్ వేసుకోవడం వల్ల, ఆ శనగపప్పు వేసుకోవడం వల్ల ఆ కలరింగ్ అనేది చేంజ్ అవుతుంది మనకి. చాలామందికి రైస్ వేసుకోవాలని తెలియదు. చూడండి ఎంత సాఫ్ట్గా, క్రంచీగా ఉందో. నేను తినే ఆ సౌండ్లోనే మీకు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.